నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ హెర్బ్స్ ఛానల్. ఇప్పుడు ఉండేటువంటి డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, డైటరీ ప్యాటర్న్స్ మారుతున్న కాలంలో ముఖ్యంగా స్త్రీలు వివిధ రకాల గైనిక్ సమస్యలు అంటే గర్భాశయగత సమస్యలను ఆడవాళ్ళు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉన్నారు. అందులో ఒక లీడింగ్ కాజ్ అంటే ముఖ్యమైన సమస్యగా యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ గురించి మనం చెప్పుకోవచ్చు. లియోమయోమాస్గా చెప్పబడే ఈ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ 20-40% మంది ఆడవాళ్లను ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ వీడియోలో మనము యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ గురించిన సిమ్టమ్స్ మరియు ఆయుర్వేదంలో అందుబాటులో ఉండేటువంటి చికిత్సల గురించి తెలుసుకుందాం. యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అనేవి ముఖ్యంగా వివిధ రకాల మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ లేదా ప్రాబ్లమ్స్ని కలుగజేస్తూ ఉంటాయి. మొదటిగా చూసుకున్నట్టయితే డిస్మోనేరియా అంటే పీరియడ్ టైంలో కడుపు నొప్పిగా ఉండడము, మరియు అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటాం లేదా మెనోరేజియా అధిక రక్తస్రావం జరగడము, పెల్విక్ పెయిన్ లేదా లోయర్ అబ్డామినల్లో పెయిన్, లోయర్ బ్యాక్లో పెయిన్ కానివ్వండి, లేదా అబ్డామినల్ డిస్టెన్షన్ కడుపు ఉబ్బరంగా ఉండడము, లేదా అబ్డామినల్ క్రాంప్స్ లాగా అంటే క్రాంప్ వచ్చినట్టుగా నొప్పిలాగా ఉండడం, ఇవన్నీ కూడా ఈ యొక్క ఫైబ్రాయిడ్స్ యొక్క సింటమ్స్‌గా మనం చెప్పుకోవచ్చు. ఇది శారీరగతంగా అంటే అనటామికల్‌గా డిస్టర్బ్ చేయడమే కాకుండా పేషెంట్‌కి మానసికంగా గూడా సైకలాజికల్‌గా బాగా డిస్టర్బెన్స్ అనేది యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఆయుర్వేదంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క స్థానికంగా లోకల్‌గా పెరిగినటువంటి ఈ స్వెల్లింగ్‌ని ఆయుర్వేదంలో గ్రంథి అనే పేరుతో వర్ణించడం జరిగింది. ముఖ్యంగా త్రిదోషాలు అందును కఫం ప్రధానంగా తీసుకున్నప్పుడు కఫ ప్రధానంగా ఉండి ఈ త్రిదోషాలు ముఖ్యంగా రక్త, మాంస, మేధో ధాతువుని దూషించినప్పుడు ఈ యొక్క గ్రంథి లేదా ఫైబ్రాయిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఎక్కువ మంది ఆడవాళ్ళు హిస్టరెక్టమీ లేదా గర్భ సంచిని తొలగించుకోవడానికి ప్రధాన కారణం యూట్రైన్ ఫైబ్రాయిడ్స్‌గా చెప్పుకోవచ్చు. ఇప్పుడుండేటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే గనక మొదటిగా సర్జరీ అంటే సర్జరీ ద్వారా ఆ యొక్క గడ్డను కానివ్వండి లేదా యూట్రస్‌ని తీసివేయడం. ప్రొలాంగ్డ్ హార్మోనల్ రిప్లేస్మెంట్ థెరపీ అంటే హార్మోన్స్‌ని ప్రొలాంగ్డ్‌గా ఇంటర్నల్‌గా లేదా ఇంజెక్షన్ ద్వారా తీసుకోవడం అనేది ఇప్పుడు ఉండేటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్‌గా చెప్పుకోవచ్చు. వీటిలో ఉండేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా చాలామంది స్త్రీలు ఆయుర్వేదం వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఆయుర్వేదంలో చికిత్స చూసుకున్నట్టయితే మొదటిగా దీపన పాచన ఔషధాలతో అగ్నిదీప్తిని కలిగించడము, ఫైబ్రాయిడ్ యొక్క సైజ్‌ని తగ్గించడానికి ఉష్ణ, తీక్ష్ణ మరియు లేఖనంగా చేసేటువంటి హెర్బ్స్‌ని మనము యూజ్ చేయడము. ముఖ్యంగా వాతం ప్రధానంగా ఉండేటువంటి దోషం వల్ల వచ్చే ఈ ఫైబ్రాయిడ్స్‌కి వాతాన్ని హరించేటువంటి హెర్బ్స్‌ని ఇంటర్నల్‌గా ఇవ్వడమే కాకుండా ముఖ్యంగా ఈ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ హెర్బ్స్ ఇవ్వడం ద్వారా ఆ యొక్క సైజ్‌ని తగ్గించడము. బ్లడ్ ప్యూరిఫైయర్ మరియు హీమోస్టాటిక్ ప్రాపర్టీ ఉండేటువంటి హెర్బ్స్‌ని ఇవ్వడం ద్వారా ఈ యొక్క అధిక రక్తస్రావాన్ని గూడా మనం అరికట్టవచ్చు. ముఖ్యంగా ఉత్తరవస్తి అనే స్పెషల్ టెక్నిక్ ఏదైతే ఉందో యోని మార్గం ద్వారా ఈ యొక్క మెడికేటెడ్ ఆయిల్ లేదా మెడికేటెడ్ మెడిసిన్‌ని పంపించడం ద్వారా ఈ యొక్క చికిత్స అనేది ప్రామాణికంగా ఉండేటువంటి చికిత్సని మనము పొందగలం. మరియు ఈ ఉత్తరవస్తి ప్రొసీజర్ ద్వారా కూడా యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ యొక్క చికిత్స కూడా చాలా సులభతరం అవుతుంది. ఇటువంటి చికిత్సలన్నీ గూడా కేఆర్ హెర్బ్స్‌లో అందుబాటులో ఉన్నాయి. మీకు గనక ఈ యొక్క యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ సమస్య ఉంటే తప్పక మా కేఆర్ హెర్బ్స్‌ని విజిట్ చేసి మంచి చికిత్స పొందండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ సమస్య ఉంటే తప్పక ఈ వీడియోని వాళ్ళకు షేర్ చేయండి.